ఒక ఎంప్లాయీ ఉన్నాడు. ఎంప్లాయీకి కంపెనీ నుంచి ఇన్సూరెన్స్ ఉంది. తన పర్సనల్ గా ఒక ఇన్సూరెన్స్ తీసుకున్నాడు. ఇప్పుడు తనకి ఏదో ఒక చిన్న హెల్త్ ఇష్యూ వచ్చింది. కంపెనీ సంబంధించిన ఇన్సూరెన్స్ ని వాడేసాడు. అతను ఈ పర్సనల్ దాన్ని టచ్ చేయలేదు. ఆ రికార్డ్ దీనికి ఇక్కడ సబ్మిట్ చేయాలంటే ఎట్లా కనెక్ట్ చేసుకోవాలి? మీరు ఒక పర్సనల్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకున్నారు. కొత్తగా ఏ టాబ్లెట్ మొదలెట్టినా, ఏ టెస్ట్ లో ఏది చేంజ్ వచ్చినా మీరు దాని రికార్డ్స్ క్యారీ చేయాలి. క్యాష్లెస్ కి రీయింబర్స్మెంట్ కి ఇన్సూరెన్స్ తీసుకున్న వాడికి బెనిఫిట్స్ ఏంటి? క్యాష్లెస్ క్లెయిమ్ అనేది లాస్ట్ టు హాస్పిటల్, బెనిఫిట్ టు బోత్. హాస్పిటల్ ఉంది, ఒక 10 lakhs కంపెనీ నుంచి ఇన్సూరెన్స్ ఉంది. చిన్న ప్రాబ్లం వచ్చి 1 day లో డయాగ్నోస్ అయిపోయింది. ఇన్సూరెన్స్ అమౌంట్ ఎక్కువ ఉంది కాబట్టి సో ప్రాబ్లం చిన్నదైనా సరే దాని బిల్ ఎక్కువ వేసి అన్నెసరీ క్లెయిమ్స్ అంతా జరుగుతుంది. మీరు ఎక్కువ తీసుకోమని చెప్తారు. 50 లక్షలు, కోటి రూపాయలు నేను కూడా తీసుకుంటాను సార్, ఎందుకంటే 10 లక్షలకి 50 లక్షలకి ఒక 8,000 తేడా తీసుకుంటాను. కానీ మేము హాస్పిటల్ ఇన్సూరెన్స్ ఉంది కదని చెప్పి బిల్ ఎక్కువ వేస్తున్నారు. నెక్స్ట్ తర్వాత ప్రాబ్లం కదా. ఐఎమ్ నాట్ టెల్లింగ్ హాస్పిటల్స్ తప్పులు చేయరు, రాంగ్ ప్రాక్టీస్ చేయరు అని చెప్పండి. ఇప్పుడు నాకు పర్సనల్ గా హాస్పిటల్ చేసిన తప్పులు 100 కొద్ది తెలుసు, ఈవెన్ కస్టమర్ చేసిన తప్పులు తెలుసు. ఇక్కడ నుంచి హెల్త్ ఇన్సూరెన్స్ అండర్ రైటింగ్ చాలా స్ట్రిక్ట్ అవుతుంది వైల్ గివింగ్ పాలసీ. Mutual fund investments are subject to market risks. Read all scheme-related documents carefully. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ సినారియో ఒకటి తీసుకున్నాం. ఒక ఎంప్లాయీ ఉన్నాడు. ఎంప్లాయీకి కంపెనీ నుంచి ఇన్సూరెన్స్ ఉంది. తను పర్సనల్గా ఒక ఇన్సూరెన్స్ తీసుకున్నాడు. ఇప్పుడు తనకి ఏదో ఒక చిన్న హెల్త్ ఇష్యూ వచ్చింది అనుకున్నాం. వచ్చి కంపెనీ సంబంధించిన ఇన్సూరెన్స్ని వాడేసాడు. అతను ఈ పర్సనల్ దాన్ని టచ్ చేయలేదు. ఒకవేళ ఇప్పుడు దాన్ని నెక్స్ట్ ఆ రికార్డ్ దీనికి ఇక్కడ సబ్మిట్ చేయాలంటే ఎట్లా కనెక్ట్ చేసుకోవాలి దాన్ని? ఇప్పుడు మీరు ఒక పర్సనల్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకున్నారు. ఏ ప్రొసీజర్ అయినా, కొత్తగా ఏ టాబ్లెట్ మొదలెట్టినా, కొత్తగా ఏ టెస్ట్ లో ఏది చేంజ్ వచ్చినా మీరు దాని రికార్డ్స్ క్యారీ చేయాలి ఆఫ్టర్ టేకింగ్ ఇన్సూరెన్స్. సో ఇప్పుడు ఎంప్లాయర్ పాలసీ ఉంది, ఇండివిజువల్ పర్సనల్ పాలసీ ఉంది. ఇప్పుడు ఇంకా అపెండిసైటిస్ సర్జరీ అయింది, లేదా ఒక యాక్సిడెంట్ అయిపోయి ఏదో బోన్ ఫ్రాక్చర్ అయితే దానికి ఏదో ప్లేట్లు రాడ్లు వేసేసారు, కంపెనీ దాంట్లో కవర్ అయిపోయింది. చాలా మంది కంపెనీదే వాడతారు, ఎందుకంటే ఇది వాడితే నో క్లెయిమ్ బోనస్ పోద్ది, అది నో క్లెయిమ్ బోనస్ ఏమి ఉండదు కదా, అదైతే కంపెనీ బాగుంటుంది, కంపెనీ పాలసీ అది వాడేస్తాం. ఆ డిశ్చార్జ్ అనేది ఖచ్చితంగా పెట్టుకోవాలి. ఫ్యూచర్ ఈ ప్రొసీజర్ ఎప్పుడైందంటే అయింది, ఎట్లయిందంటే కంపెనీ నుంచి మరి ప్రూఫ్స్ కావాలి కదా, అది అప్పుడే అయిందని. ఎందుకంటే పాలసీ తీసుకున్నాక మీకు ఏదో వచ్చినది పాలసీలో కవర్ అవుతుంది. బట్ మీకు అయింది పాలసీ తీసుకున్నాక అయిందా ముందు అయిందని మీరు ప్రూవ్ చేయగలగాలి. ప్రతి హెల్త్ రికార్డు క్యారీ చేయాలి సార్. మళ్ళీ పొరపాటున హెల్త్ రికార్డు క్యారీ చేస్తూ కూడా నాకు 2025లో అయిన ప్రొసీజర్ని నేను పొరపాటున 23లో అయిందని చెప్పకూడదు. ఇది కూడా పెట్టుకోవాలి కదా. కానీ మనకి ఏదైనా హెల్త్ ప్రాబ్లం వస్తే మనం కాన్షియస్ గా, మన అటెండెంట్ ఉంటారు కదా, వాళ్ళు ఏదో చెప్పేస్తారు. తర్వాత మనం ఫైట్ చేయొచ్చు. అక్కడ దాకా ఎందుకు, ఇన్ఫర్మేషన్ చాలా క్లియర్ గా ఇవ్వాలి సార్. ఈ పాలసీ తీసుకున్నప్పుడు ఇవ్వాలి, హాస్పిటల్ ఉన్నప్పుడు కూడా ఇవ్వాలి. ఇది మన పక్కన వాళ్ళు కూడా ట్రైన్ చేసి పెట్టుకోవాలి సార్, చాలా క్లియర్ గా. ఇది చాలా ఇంపార్టెంట్, అటెండెన్స్ ని ట్రైన్ చేసి పెట్టుకోవడం. ఇంకోటి ఇన్సూరెన్స్ క్లైమ్స్ లో మనకి క్యాష్లెస్ రీయింబర్స్మెంట్ అనేది చాలా ఇది చేస్తారు. మనకి ఇన్సూరెన్స్ ప్రొవైడ్ చేసేటప్పుడు కూడా మీకు క్యాష్లెస్, మీకు నెట్వర్క్ ఆఫ్ హాస్పిటల్స్ ఇవన్నీ చాలా చెప్తుంటారు ఏజెంట్స్ కానీ ప్రొవైడ్ చేసేవాళ్ళు. ఏం డిఫరెన్స్ ఏంటి క్యాష్లెస్కి రీయింబర్స్మెంట్కి? ఒకవేళ క్యాష్లెస్ అయితే మన క్లయింట్కి తీసుకునేవాడికి, ఇన్సూరెన్స్ తీసుకునేవాడికి బెనిఫిట్స్ ఏంటి? ఏది బెనిఫిట్ రెండిట్లో? కంపెనీ వాడికి ఏది బెనిఫిట్? క్యాష్లెస్ క్లెయిమ్ అనేది లాస్ట్ టు హాస్పిటల్, అదే లెస్ ప్రాఫిట్ టు హాస్పిటల్, బెనిఫిట్ టు బోత్ పాలసీ హోల్డర్ అండ్ ఇన్సూరెన్స్. ఓకే. ఎందుకంటే క్యాష్లెస్ లో ఇచ్చిన అసలు క్యాష్లెస్ ట్రై చేయాలి ఎప్పుడు కూడా. చాలా మంది లేదు సార్ మాకు తెలిసిన డాక్టర్ అక్కడ క్యాష్లెస్ లేదు అంటారు. కానీ రీయింబర్స్మెంట్ ఏంటంటే మళ్ళీ క్వశ్చన్స్ రేజ్ చేయొచ్చు. క్యాష్లెస్ లో మీకు ప్యారల్ గా అయిపోతుంది క్లెయిమ్. మళ్ళీ క్వశ్చన్ అడగడానికి ఉండదు. క్యాష్లెస్ లో క్వశ్చన్ అడిగితే డాక్టర్ని అడుగుతాడు, డాక్టర్ రెస్పాండ్ అయితే కరెక్ట్ ఇస్తాడు. అక్కడ అడిగేది డాక్టర్, సమాధానం ఇస్తుంది డాక్టర్. మనం రీయింబర్స్మెంట్కి వెళ్తే వాడు మళ్ళీ క్వశ్చన్ అడిగితే మీరు వెళ్ళి ఈ డాక్టర్ని కలవాలి కదా. ఎప్పుడు క్యాష్లెస్ ట్రై చేయండి. క్యాష్లెస్ లో ఇన్సూరెన్స్ ఉన్న బెనిఫిట్ ఏంటంటే మీరు క్యాష్లెస్కి వెళ్ళినప్పుడు ఆ నెట్వర్క్ హాస్పిటల్కి ఇన్సూరెన్స్ కి టారిఫ్ లో ఒక అగ్రిమెంట్ ఉంటుంది. ఇప్పుడు మనకి 14,000 షేర్డ్ బెడ్ ఉంటే ఇన్సూరెన్స్ అతను దాన్ని 8,000కో 7,000కో మాడుకుంటాడు హాస్పిటల్ నెట్వర్క్ హాస్పిటల్. ఇలా ప్రతిదీ మాట్లాడుకొని పెట్టుకుంటారు. వాళ్ళకి కాస్ట్ తగ్గిపోతుంది. ఇన్సూరర్ కూడా క్యాష్లెస్ నే ప్రిఫర్ చేస్తాడు. రీయింబర్స్మెంట్ అంటే ఆడి ఇష్టం వచ్చిన వెళ్ళేస్తారు, మీరు కడతారు, తర్వాత దీని కింద మీద పడేవాళ్ళు. క్యాష్లెస్ లో కాదు కదా, చూసుకుంటాడు. ఇంకోటి ఈ ప్రొసీజర్ ని కూడా ఇన్సూరెన్స్ అతను ఫాలో చేసుకుంటాడు. అక్కడ నుంచి లైన్ ఆఫ్ ట్రీట్మెంట్ ఏం చేస్తుంది, ఇది రిలవెంటా కాదా, లేదంటే ఇన్సూరెన్స్ అతను ఏం చేస్తాడు. ఇప్పుడు కొంతమంది చిన్నపిల్లల హాస్పిటల్ అడ్మిట్ చేస్తారు, వాళ్ళ నైట్ అక్కడ నుండి గోల్ పడుతుందని ఇంటికి తీసుకుని వెళ్ళిపోతారు. తప్పదు, ఐలేషన్ మనమేమో మనోడే అంటాం, అందుకే పోతారు రీయింబర్స్మెంట్ కి. అన్ని నడుస్తే తర్వాత తప్పు. ఇప్పుడు ఇన్సూరెన్స్ డౌట్ వస్తే ఇమ్మీడియట్ గా ఒక థర్డ్ పార్టీని వెరిఫికేషన్ పంపిస్తాడు. వాళ్ళు వచ్చి మీరు చెప్పిన ఫెసిలిటీలో ఉన్నారా, అసలు వాళ్ళు సబ్మిట్ చేస్తున్న లైన్ ఆఫ్ ప్రొసీజర్ జరుగుతుందా, సెలైన్లో అదే ఎక్కిస్తున్నాడా,
రూపాయలు మందు పెట్టి 2000 రూపాయలు మందు బిల్లు పెడుతున్నాడా, అదంతా వాళ్ళు థర్డ్ పార్టీ చూసుకున్నారు. అది మీకు సేఫే కదా. అవును, క్లైమ్ తీసుకున్నాడు సేఫ్ అది. అవును, ఏదున్న ప్రాబ్లం ఇక్కడ సాల్వ్ అయిపోతుంది. అవును. ఫస్ట్ ఇనిషియల్ అప్రూవల్ ఇస్తాడు, తర్వాత డైలీ అప్రూవల్ పెంచుతూ పోతాడు, ఫైనల్ అప్రూవల్ సెటిల్ అయిపోతుంది. ఒకవేళ అప్పుడే దాన్ని కాబట్టి అక్కడ సెటిల్ చేసుకోవచ్చు. అవును, ఎందుకు ఇంత డిఫరెన్స్ అమౌంట్. కాబట్టి ఎప్పుడు క్యాష్లెస్ ప్రిఫర్ చేయండి. మనకేంటంటే కొంచెం మాకు ఈ డాక్టర్ ఎక్కడ అంటారు. సో అది కాస్త తగ్గించుకోండి. ఎందుకంటే ఇప్పుడు అన్ని టాప్ మోస్ట్ మల్టీ స్పెషల్ హాస్పిటల్స్ ఉన్నప్పుడు అక్కడ ఉంటారు కదా మంచి డాక్టర్. ప్రిఫరబుల్లీ క్యాష్లెస్ ట్రై చేయండి. క్యాష్లెస్ ద్వారా వెళ్తే మీకు మేజర్ ఇష్యూస్ రావు. రీఎంబర్స్మెంట్కి వచ్చారా ఇష్యూ వస్తుంది. వాళ్ళు ఇష్టం వచ్చిన టారిఫ్ వేస్తారు. మరి ఇన్సూరెన్స్ అనుకుంటాడు కదా నాకు క్యాష్లెస్ సగంలో అయిపోయింది, ఇప్పుడు రీఎంబర్స్ వెళ్ళిపోవడం, మళ్ళీ కోరీలు ఇవన్నీ ఎక్కడ చేస్తాం. మ్యాక్సిమం క్యాష్లెస్ కండి, టేక్ ఫ్రీ ఉంటుంది. క్యాష్లెస్ వెళ్ళడం వల్ల కూడా పేషెంట్ కి కూడా బెనిఫిట్స్. లైన్ ఆఫ్ ట్రీట్మెంట్ చాలా క్లియర్ తెలుస్తుంది. లైన్ ఆఫ్ ట్రీట్మెంట్ తెలుస్తుంది. సో చాలా క్లియర్ గా ఉంటుంది. సార్ క్యాష్లెస్ ప్రిఫర్ చేయండి. ఇప్పుడు నేను ఒక కేసు చూసాను, ఆ పేర్లు వద్దు కానీ రియల్ ఎగ్జాంపుల్లో ఒక హాస్పిటల్ ఉంది, ఒక 10 lakhs ఎంతో ఒక కంపెనీ నుంచి ఇన్సూరెన్స్ ఉంది. ఏదో చిన్న ప్రాబ్లం వచ్చి వెళ్ళాడు, ఫీవరో లేకపోతే ఏదో చిన్న ఒక 1 dayలో డయాగ్నోస్ అయిపోయేది. కానీ ఇన్సూరెన్స్ అమౌంట్ ఎక్కువ ఉంది కాబట్టి సో వాళ్ళ ప్రాబ్లం చిన్నదైనా సరే దాని బిల్ ఎక్కువ వేసి అన్నెసరీ బిల్లింగ్ ఆ క్లెయిమ్స్ అంతా జరుగుతున్నాయి. ఈ హాస్పిటల్స్ తరఫు నుంచి కూడా జరుగుతున్నాయి. నేను లైవ్గా చూశాను ఇవి. అంటే ఇప్పుడు అందరికీ ఉంది సార్. ఇప్పుడు మీరు ఎక్కువ తీసుకోమని చెప్తారు 50 లక్షలు, 1 కోటి రూపాయలు. అవును, మేము కూడా తీసుకుంటాం సార్. ఎందుకంటే 10 లక్షలకి 50 లక్షలకి ఒక 8,000 తేడా తీసుకున్నాం. కానీ మేము హాస్పిటల్ ఇంత ఇన్సూరెన్స్ ఉంది కదా అని చెప్పేసి బిల్లు ఎక్కువ వేస్తున్నారు అంటారు. అది నెక్స్ట్ తర్వాత ప్రాబ్లం కదా మనకి. ఏమో క్లెయిమ్స్ ఇవ్వమంటాం, తర్వాత ఏమో ఇన్సూరెన్స్ ఉంటే ఎక్కువ పడేస్తున్నారు అంటాం. ఇది కాంట్రాక్టరీ. ఐఎమ్ నాట్ టెల్లింగ్ హాస్పిటల్స్ తప్పులు చేయరు, రాంగ్ ప్రాక్టీస్ చేయరు అని చెప్పండి. ఇప్పుడు నాకు పర్సనల్గా హాస్పిటల్ చేసిన తప్పులు 100 కొద్ది తెలుసు, ఈవెన్ కస్టమర్ చేసిన తప్పులు తెలుసు, పాసిబుల్ ఉంటాయి. కానీ ఇవన్నీ పబ్లిక్ గా చెప్తే మనం పబ్లిక్ ని ఎంకరేజ్ చేసినట్టు అది ఇండస్ట్రీకి చాలా లాస్. ఇలా కూడా మీరు చేసి క్లెయిమ్ తెచ్చుకోవచ్చు, దీన్ని ఇలా అని చెప్పకూడదు కదా, తప్పు కదా. అయితే హాస్పిటల్స్ ఎక్కువ బిల్ వేస్తున్నాయి అంటే నేను ఏమన్నాను, మీరు క్యాష్లెస్ లో పోయినప్పుడు ట్రీట్మెంట్ అర్థమైపోతుంది కదా, లైన్ ఆఫ్ ట్రీట్మెంట్. వాళ్ళు ఎందుకు వదులుకుంటారు? డబ్బులు ఇచ్చోడికి బాధ ఎక్కువ ఉంటుంది కదా మనకన్నా. మనం ప్రీమియం కడుతున్నాం, మనం 50,000 కట్టాం, 50 లక్షలు తీసుకున్నాం. కానీ ఈ 2 లక్షల రూపాయల ప్రాబ్లంకి 8 లక్షలు వేస్తే 6 లక్షలు లాస్ ఎవరికి? కంపెనీ వాడికి. ఇన్సూరెన్స్ చూసుకుంటుంది. అలా చేసిన హాస్పిటల్స్ని వీళ్ళు డీప్యానల్ చేస్తున్నారు. నెట్వర్క్ హాస్పిటల్ ఇస్తుంది తీసేస్తారు. కాబట్టి మీరు ఇన్సూరెన్స్ ఒక కంపెనీ ఉంటే ఫస్ట్ మీరు ఆ కంపెనీ వెబ్సైట్లోకి వెళ్ళి మీ పిన్ కోడ్ ఆర్ ఏరియా నేమ్ కొడితే మీ నియర్ బై నెట్వర్క్ హాస్పిటల్స్ వస్తాయి. డీప్యానల్ హాస్పిటల్ లిస్ట్ కూడా ఉంటుంది, ఏ హాస్పిటల్ తొలగించామో కూడా ఉంటుంది. ఇప్పుడు తొలగించారంటే ఎందుకు తొలగిస్తారు? ప్రాక్టీస్ చేస్తే తొలగిస్తారు. ఈ మధ్య కొన్ని హాస్పిటల్స్ ఇన్సూరెన్స్ తొలగిస్తున్నాయి, వాళ్ళు ఇబ్బంది పడి క్లెయిమ్స్ ఇవ్వక. ఇప్పుడు ఎండ్ ఆఫ్ ద డే హాస్పిటల్ కదా ఆన్సరబుల్. పేషెంట్ నేను బెడ్ మీద పోలంటాడు, నా దగ్గర డబ్బులు ఇన్సూరెన్స్ వస్తాయి అతను పోలంటాడు. వాళ్ళు కూడా కొన్ని రాసి పడుతున్నారు. ఇది ఒక బిగ్ ఫైట్ జరుగుతుంది. రీసెంట్ గా ఒక ఇన్సూరెన్స్ కంపెనీ సీఈఓని కలిసినప్పుడు చెప్పింది ఏంటంటే, రెగ్యులేటరీ ఇస్ వెరీ సీరియస్ అండ్ లుకింగ్ ఇంటూ ఆల్ దీస్ మ్యాటర్స్. ఒక 2 years పోయాక మీకు క్లెయిమ్ రిజెక్షన్ ఉండదు అన్నాడు ఆయన ఇండస్ట్రీలో. అసలు క్లెయిమ్ రిజెక్ట్ కాదు రామప్రసాద్, ఎవ్రీథింగ్ విల్ సెటిల్ అన్నాడు. అదెలా పాసిబుల్ అవుతుంది సార్? ఇప్పుడు ఏమవుతుందంటే, ఇప్పుడు కొన్ని ఇన్సూరెన్స్ కంపెనీ మీద ఎక్కువ మనకి ట్రోల్ అవుతుంది కదా. ఇప్పుడు ఎవరైతే ఇన్సూరెన్స్ కంపెనీస్ కాస్త అగ్రెసివ్గా వెళ్ళిపోయి హెల్త్ ఇష్యూస్ ఉన్నా సరే కాస్త ప్రీమియం 10% పెంచి పాలసీలు ఇచ్చారు. ఇప్పుడు ఏమందంటే కొంచెం నెగిటివ్స్ రాగానే హెల్తీగా ఉన్న వాళ్ళు వేరే కంపెనీకి వెళ్ళిపోతారు సార్. తక్కువ ప్రీమియం వచ్చిందనో ఇంకో కంపెనీ బాగుందనో జబ్బున్న వాళ్ళు ఆగిపోతారు. ఇప్పుడు జబ్బున్న వాళ్ళని ఆన్బోర్డ్ చేసుకుంటే అందరూ వాడుకునే వాళ్ళు ఉన్నారు, నీకు ప్రీమియం కట్టే వాళ్ళు కాదు. అలా ఛాలెంజెస్ వస్తున్నాయి. సో ఇక్కడ నుంచి హెల్త్ ఇన్సూరెన్స్ అండర్ రైటింగ్ చాలా స్ట్రిక్ట్ అవుతుంది వైల్ గివింగ్ పాలసీ, నాట్ అట్ గివింగ్ క్లెయిమ్. ఐఐడి ఏం చెప్తుందంటే, ఏ ఇష్యూ ఉన్నా నువ్వు పాలసీ ఇవ్వాలంటది. ఏ ఇష్యూ ఉన్నా ఇవ్వాలంటే ఇవ్వచ్చు, కానీ దట్ కమ్స్ అట్ హ్యూజ్ కాస్ట్. మొన్న మా టీం ఒక కస్టమర్ది 8 ప్రీ ఎగ్జిస్టింగ్ ఇష్యూస్ ఉన్నాయి, 8 ఇష్యూస్ ఉన్నాయి. అవి మొత్తం పెట్టి ఒక ఇన్సూరెన్స్ కంపెనీకి అప్లై చేస్తే కౌంటర్ ఆఫర్ ఇచ్చాడు. యాక్చువల్ ప్రీమియం 60,000 ఉన్నదాన్ని 10 లక్షల కవర్కి దాన్ని 5,60,000 తీసుకెళ్ళిపోయాడు. నేను పాలసీ ఇస్తాను, సర్టన్ వెయిటింగ్ పెట్స్, కానీ ప్రీమియం ఇదే అన్నాడు. అందరు చూస్తారు. సో ఇప్పుడు షాక్ అంత ఉండదు అంటారు కదా, మీరు అందరు ఈ లెటర్స్ చూస్తారు నెక్స్ట్ 3-4 months లో. మరి ఇంక అంతే కదా. అంటే ఇప్పుడు అతను కనుక నేను తక్కువ ఇచ్చి తీసుకుంటే ఇన్సూరెన్స్ కంపెనీ ఇప్పుడు జబ్బు ఉన్న అతన్ని సేమ్ 70,000కి 80,000కి తీసుకుంటే అతను క్లెయిమ్ ఇవ్వాలి కదా. ఆ క్లెయిమ్ బట్టి అందరి మీద పడుతుంది. ఆరోగ్యంగా ఉన్న అతని మీద, అనారోగ్యంతో ఉన్న అతని మీద పడుతుంది. కాబట్టి అది పడకూడదు అంటే, వీళ్ళందరికీ బడ్డెన్ కాకూడదు అంటే, ఎట్ ద లెవెల్ ఆఫ్ ఎంట్రీలో ఉన్న స్క్రూటినీ చాలా టఫ్గా చేస్తారు. హెల్త్ ఇష్యూ ఉన్న వాళ్ళకి భారీ ప్రీమియంతో ఆన్బోర్డ్ చేస్తారు, అప్పుడు క్లెయిమ్ రిజెక్ట్ అవ్వదు. కాబట్టి
హెల్త్ పాలసీ గురించి ఆలోచించకుండా ముందు తీసుకోండి. దొరికిన దగ్గర ఇచ్చిన ఎంత దగ్గర ఎర్లీగా పాసిబుల్ తీసుకొని అన్ని డిస్క్లోజర్స్ తీసుకుంటే రేపు ఏది వచ్చినా మీకు ఇబ్బంది ఉండదు. అది రావడం వల్ల ప్రీమియం పెరగదు. ప్రీమియం అందరికీ సేమ్, జబ్బు ఉన్న వ్యక్తికి జబ్బు లేని వ్యక్తికి సేమ్. ఆ జబ్బు కవర్ అవుతా లేదా అనే వ్యక్తికి ఇక్కడికి వచ్చాక జబ్బు వస్తే కవర్ అవుతుంది. ముందే జబ్బు పెట్టుకొని వస్తే కొన్ని సంవత్సరాలు వెయిటింగ్ పీరియడ్ ఉంటుంది, లేదా చెప్పి తీసుకుని ఆ వెయిటింగ్ పీరియడ్ అయిపోతే కవర్ అవుతుంది కదా. సో ప్రీమియమ్స్ మనం ఎంత గగ్గోలు పెట్టినా అవి పెరుగుతాయి, ఆగవు. అంటే మనందరికి ఒక హ్యాపీ ఎమోషన్ ఏంటంటే హెల్త్ కాస్ట్, ట్రీట్మెంట్ కాస్ట్ విపరీతంగా పెరిగిపోతుంది, 14% ఇన్ఫ్లేషన్ ఉంది, ఎకనామిక్ టైమ్స్ రాశాడు. మరి ఇన్ లైన్ విత్ దట్ ప్రీమియం పెరగాల్సిందే కదా, పెరగకుండా క్లెయిమ్ ఎలా ఇస్తారు? ఈ పాయింట్ మిస్ అయిపోతుంది. హెల్త్ పాలసీ ముందు తీసుకోండి, సాధ్యమైనంత ఎక్కువ తీసుకోండి, మీ అఫోర్డబిలిటీని బట్టి తీసుకోండి. తీసుకొని అప్పుడు ఆలోచించండి. తీసుకోవడానికి ఆలోచించండి, తీసుకొని ఆలోచించండి. ఎవరి దగ్గర అనేది కూడా క్వశ్చన్ కాదు, ఏ కంపెనీ అనేది కూడా క్వశ్చన్ కాదు. కంపెనీస్ ఎలాగో మీకు ఉన్నాయి, 100,000 ఉన్నాయి. యూ లుక్ ఎట్ ది క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియో ఆన్లైన్లో వస్తుంది, ఐఆర్డీఏ పోర్టల్ వస్తుంది, చూసుకోండి. అది చూసుకున్నాక మళ్ళీ మీరు కావాలంటే ఒక నియర్ బై హాస్పిటల్కి వెళ్ళి కనుక్కోండి. మీకు ప్రిఫర్డ్ హాస్పిటల్ ఉంటుంది కదా, మాకు యశోద, అపోలో, వాట్ నాట్, బేసిక్ ఎంక్వైరీ ఉంటుంది. బేసిక్ ఎంక్వైరీ చేసుకోండి. ఇన్సూరెన్స్ డెస్క్లో ఏది బాగుంటే అది ఎవరు ఇస్తే వాళ్ళ దగ్గర తీసుకోండి. కానీ ముందుగా ఇన్సూరెన్స్ తీసుకోండి. ఇవన్నీ క్లెయిమ్ రిజెక్ట్ అవుతుంది వెంటనే వస్తుందో రాదో డౌట్, ఎందుకు కట్టాలి ప్రీమియం అంటే, అవును ప్రీమియం కడితే వస్తుందో రాదో, కట్టకపోతే అది పాలసీ లేకపోతే అమ్ముకోవడమే కదా. ఎన్ని క్లెయిమ్ చూస్తున్నాం అది. సో కాబట్టి ఎక్కువ కాంప్లికేట్ చేయొద్దు, క్యాష్లెస్ ప్రిఫర్ చేయండి. మన డాక్టరే గొప్పోడు, ఆయన ఉన్న దగ్గరికే పోతా, రియంబర్స్మెంట్ కంటే ప్రాబ్లమ్స్. మన డాక్టర్ కన్నా గొప్ప డాక్టర్ ఉంటాడు, ఎత్తుక్కోండి. క్యాష్లెస్ హాస్పిటల్కి వెళ్ళండి. టెన్షన్ ఫ్రీగా, ఒక పక్క క్లెయిమ్ వెళ్ళిపోతుంది, మనకేం లేదు, వస్తుంది, సెటిల్ అవుతుంది, ఎంత హ్యాపీగా ఉంటుంది. ఎలాగో ఒక పక్క పైన ఉంటుంది జబ్బు వచ్చినందుకు, దానికి తోడు బిల్లు కూడా రోజు సాయంత్రం 40,000 అయిందా, ఈరోజు 30,000 అయిందా. ఇది మేజర్ ప్రెషర్, యాక్చువల్లీ ఫైనాన్షియల్ బర్డెన్ మేజర్ ప్రెషర్. ఇది ఎప్పుడు అయిపోతుంది, ఎంత తేవాలంటే కష్టం కదా. అవును కదా. కాబట్టి క్యాష్లెస్ ఉన్న హాస్పిటల్కి వెళ్ళండి, నెట్వర్క్ హాస్పిటల్ చూసుకోండి, క్యాష్లెస్ ఉన్నదో చూసుకోండి. ఇంటి పక్కన ముందే నోట్ చేసి పెట్టుకోండి. నేను అమీర్పేటలో ఉంటే అమీర్పేట పిన్ కోడ్ కొడితే మీరు ఇక్కడ మీ ఇన్సూరెన్స్ కంపెనీ ఉన్న నెట్వర్క్ హాస్పిటల్స్ అన్నీ కనపడతాయి. టిక్ చేసి పెట్టుకోండి, ఇంట్లో చెప్పండి ఇవి ఉన్నాయి, ఏది వచ్చినా ఈ హాస్పిటల్కి పోవాలి, పెద్ద హాస్పిటల్కి వెళ్దాం, ఈ హాస్పిటల్కి వెళ్దాం, లేదా చిన్న హాస్పిటల్ మీకు నచ్చిన హాస్పిటల్ నెట్వర్క్ ఉంటే వెళ్ళిపోండి. ఇది ఫ్యామిలీకి ఇన్ఫార్మ్ చేయండి. అది క్యాష్లెస్ ఇస్ ది బెస్ట్. ఇవన్నీ నెగిటివ్స్ విని తీసుకోవడం ఆపకండి, రెన్యూ చేయడం ఆపకండి. ఎక్కడ తీసుకుంది పెద్ద క్వశ్చన్ కాదు, ఏ కంపెనీ అంతా కూడా పెద్ద క్వశ్చన్ కాదు. తీసుకోవడం చాలా ఇంపార్టెంట్. హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోండి, ఎక్కడైనా తీసుకోండి. నా అబద్ధం ఆడద్దు, ఇన్సూరెన్స్ చూడదు, అబద్ధం ఆడద్దు. ఇన్సూరెన్స్ చూడదు, అట్లీస్ట్ అబద్ధం ఆడకండి. ఏజెంట్ వద్దన్నా మీరు చెప్పండి, రాయండి, రాకపోతే చూద్దాం తర్వాత. ఇదే విషయం ఒక డాక్టర్తో రీసెంట్గా మాట్లాడుతున్నప్పుడు, ఇదే ఈ క్లెయిమ్ రిజెక్షన్స్ వాటి వల్ల మీరు అన్నట్టు తర్వాత ముందున్న ప్రాబ్లమ్ని కొంచెం దాన్ని పోస్ట్ పోన్ చేసి ఆ డేట్ మార్చి మీద కొన్ని డాక్యుమెంట్స్ అవి కొంచెం చేస్తున్నారు. అవి ఆయన ఏమన్నాడంటే, క్లెయిమ్ సెటిల్ చేసేటప్పుడు కంపెనీస్ ఎంత స్ట్రిక్ట్గా ఉన్నాయంటే, వాళ్ళు సీసీ కెమెరాస్ చెక్ చేస్తున్నారు, మీ గూగుల్ లొకేషన్ కూడా అడుగుతారు ఒక్కొక్కసారి, అంటే అంత డీప్గా వాళ్ళు ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు క్లెయిమ్ సెటిల్ చేసేటప్పుడు అని చెప్పారు. రీఎంబర్స్మెంట్ క్లెయిమ్ కి ఇంటికి వెళ్ళి మీ గూగుల్ మ్యాప్ లొకేషన్ అంతా ట్రాక్. అవును, అదే అన్ని చూస్తున్నాం. ఎందుకంటే దే హ్యాడ్ ఎ వెరీ బ్యాడ్ ఎక్స్పీరియన్స్. పేషెంట్ లేకుండా అయిన క్లెయిమ్ చాలా ఉన్నాయి, చెప్పకూడని క్లెయిమ్స్ అన్ని అయినాయి. సో కాబట్టి వాళ్ళు అన్ని చేస్తే రైట్ వాళ్ళకు ఉంది. ఇప్పుడు వాళ్ళు అది చేయలేదంటే, అది చేయకుండా లిబరల్ ఆడిన ప్రతి ఒక్కరికి ఇస్తే ఉన్న వాళ్ళందరూ వెళ్ళిపోతుంది. ఎక్కడ నుంచి సపోర్ట్ చేస్తాం? అంటే ఇప్పుడు చాలా స్క్రూటినీ ఉంది, చాలా హై లెవెల్ స్క్రూటినీ ఉంది. ఇప్పుడు మళ్ళీ ప్రీమియం పెరిగిందని మళ్ళీ మనం ఏడుస్తాం. మరి ప్రీమియం పెరగకూడదంటే ఇవన్నీ చేయాలి. అంటే ఇది ట్రిక్కీ ఉంటుంది సార్. ఇన్సూరెన్స్ ఒక క్లెయిమ్ రిజెక్ట్ అయితే, లేదా మీరు క్లెయిమ్ పెట్టకపోతే ఇన్సూరెన్స్ వాడికి ప్రాఫిట్. అవును కదా, అంతే. ఒక రాంగ్ క్లెయిమ్ ఇస్తే అందరికి లాస్, అది గుర్తుపెట్టుకోండి. ఇండియాలో ఉన్న హెల్త్ ఇన్సూరెన్స్ లో మెజారిటీ కంపెనీస్ లాస్ అవుతూ నడుస్తున్నాయి. ఒక కొత్త కంపెనీ వస్తుంది, మాట్లాడితే వాళ్ళు టీము ఒక హెల్త్ కంపెనీ పెట్టాలంటే కనీసం 1000 కోట్లు బర్న్ చేయడం కెపాసిటీ ఉంటే పెట్టగలుగుతుంది, లేకపోతే పెట్టలేమన్నా. ఒక 1000 కోట్లు ఆవిరైపోద్ది అనుకుంటే హెల్త్ ఇన్సూరెన్స్ స్టార్ట్ చేయండి ఇండియాలో, లేకపోతే సర్వైవ్ అంటారు. సో ఆబ్వియస్గా ప్రీమియమ్స్ ఇంపాక్ట్ ఉంటాయి. అన్ని ప్రాక్టీస్లు వాళ్ళు చేస్తారు, స్క్రూటినీ జరుగుతుంది, చాలా స్ట్రిక్ట్ ఉంటుంది. ముందు తీసుకుంటే మళ్ళీ మొరటోరియంలో అయ్యి వచ్చినాయి. ఇప్పుడు 5 years తర్వాత క్లెయిమ్లు మేజర్గా నా మైనర్ క్లెయిమ్స్ రిజెక్ట్ అవ్వకూడదు. ఇదంతా తీసుకోండి, ఎంత సీనియారిటీ ఉంటే అంత బెటర్గా క్లెయిమ్ అవుతుంది. ఎస్.